Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ 2019 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బోనీ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్తో ఉప్పల్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో డేవిడ్ వార్నర్ మెరుపు అర్ధశతకం బాదడంతో 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయాన్ని అందుకుంది. అంతకుముందు సంజు శాంసన్ 55 బంతుల్లో 102 నాటౌట్ అజయ్ శతకం బాదడంతో 2 వికెట్ల నష్టానికి రాజస్థాన్ రాయల్స్ 198 పరుగులు చేయగా చేతనలో వార్నర్తో పాటు జానీ బెయిర్స్టో 28 బంతుల్లో 45, విజయ్ శంకర్ 15 బంతుల్లో 35 మెరవడంతో మరో 6 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ 201/5తో విజయాన్ని అందుకుంది. కీలక బంతుల్లో వికెట్లు చేజార్చుకున్న ఆఖర్లో యూసఫ్ పఠాన్ 12 బంతుల్లో 16, రషీద్ ఖాన్ 8 బంతుల్లో 15 గెలుపు లాంఛనాన్ని 19 ఓవర్లలో పూర్తి చేశారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టులో ఓపెనర్ జోస్ బట్లర్ 5 ఆరంభంలోనే అవుట్ అవ్వగా అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ మరో ఓపెనర్ అజింకా రహానే 49 బంతుల్లో 70 కలిసి రెండో వికెట్కి అభేద్యంగా 119 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే జట్టు స్కోరు 134 వద్ద రహానే అవుట్ అవ్వగా ఆఖర్లో బెన్ స్టోక్ 9 బంతుల్లో 16తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరే సంజు శాంసన్ ఐపీఎల్ కెరీర్లో 2వ శతకాన్ని నమోదు చేశాడు. హైదరాబాద్ అగ్రశ్రేణి బౌలర్ భువనేశ్వర్ కుమార్ని లక్ష్యంగా చేసుకుని హిట్టింగ్ చేసిన సంజు శాంసన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 6, 4, 4, 2, 4, 4తో 24 పరుగులకు పిండుకోగా ఆ తర్వాత 20 ఓవర్లలోనూ వరుసగా 4, 1, 4, 2, 4, 4 రూపంలో 21 పరుగులు రాబట్టింది. దీంతో మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన భువీ వికెట్ లేకుండా 55 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా చివరి 5 ఓవర్లలో 76 పరుగుల్ని రాజస్థాన్ రాబట్టింది. మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింకా రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగగా తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కి సొంత గడ్డపై ఇదే తొలి మ్యాచ్. గాయం కారణంగా తొలి మ్యాచ్కు దూరమైన సన్ రైజర్స్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మళ్లీ టీంలోకి పునరాగమనం చేశాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.